గ్యాస్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్ GTAWని ఉపయోగించి 1G ఫ్లాట్ పొజిషన్లో 50 మిల్లీమీటర్ల డయామీటర్ మరియు 3 మిల్లీమీటర్ల వాల్ థిక్నెస్ కలిగిన అల్యూమినియం పైప్ బట్ జాయింట్పై సెషన్కు స్వాగతం. ఈ సెషన్ యొక్క ఆబ్జెక్టివ్లను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. TIG వెల్డింగ్ ప్రక్రియను ఉపయోగించి ఫ్లాట్ పొజిషన్లో అల్యూమినియం పైప్ వాల్ థిక్నెస్ 3 మిల్లీమీటర్లు మరియు 50 మిల్లీమీటర్ల డయామీటర్లో వెల్డ్ స్క్వేర్ బట్ జాయింట్. అల్యూమినియం పైప్పై పైప్ బట్ జాయింట్కు అవసరమైన టూల్స్ మరియు ఎక్విప్మెంట్లు: TIG వెల్డింగ్ మెషిన్, టంగ్స్టన్ ఎలక్ట్రోడ్, షీల్డింగ్ గ్యాస్ ఆర్గాన్, 3 మిల్లీమీటర్ల వాల్ థిక్నెస్ కలిగిన అల్యూమినియం పైప్, హాక్సా, మెటల్ ఫైల్స్, బెంచ్ వైస్, వైర్ బ్రష్, చిప్పింగ్ హ్యామర్, బీవెల్ ప్రొట్రాక్టర్. మొదటి దశ వర్క్ పీస్ యొక్క ప్రిపరేషన్. వైర్ బ్రష్ ఉపయోగించి అల్యూమినియం పైప్ యొక్క ఉపరితలాన్ని శుభ్రం చేయండి. వెల్డ్ యొక్క సమగ్రతను రాజీ చేసే ధూళి లేదా తుప్పు వంటి ఏదైనా కలుషితాలను తొలగించడానికి ఈ దశ చాలా కీలకం. ఉపరితలం శుభ్రమైన తరువాత అల్యూమినియం పైప్ను 75 మిల్లీమీటర్ల ఖచ్చితమైన పొడవుకు కత్తిరించడానికి కొనసాగండి. పైప్ యొక్క ప్రతి చివరన కత్తిరించిన అంచులు వంగి ఉండేలా చూసుకోవడం చాలా అవసరం, ఎందుకంటే ఇది బలమైన మరియు సురక్షితమైన వెల్డ్ జాయింట్కు ఫౌండేషన్ని ఏర్పరుస్తుంది. ఏదైనా అవకతవకలు గుర్తించబడితే అవసరమైన స్పెసిఫికేషన్లకు అనుగుణంగా అంచులను జాగ్రత్తగా ఆకృతి చేయడానికి ఫైల్ లేదా గ్రైండర్ను ఉపయోగించండి. రెండవ దశ క్లాంపింగ్ మరియు భద్రత. వెల్డింగ్ ప్రక్రియలో స్టెబిలిటీని సాధించడం చాలా ముఖ్యం, కాబట్టి అలైన్మెంట్కు అంతరాయం కలిగించే ఏదైనా అనాలోచిత కదలికను నిరోధించడానికి అల్యూమినియం పైపులను సురక్షితంగా క్లాంప్ చేయండి. అదనంగా మీరు గ్లోవ్స్, వెల్డింగ్ హెల్మెట్ మరియు ప్రొటెక్టివ్ క్లోతింగ్తో సహా తగిన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ధరించారని నిర్ధారించుకోండి. భద్రతకు ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. మూడవ దశ వెల్డింగ్ మిషన్ని సెటప్ చేయడం. వెల్డింగ్ మిషన్ని సరిగ్గా కాన్ఫిగర్ చేయడం చాలా ముఖ్యం, కాబట్టి లో వెల్డింగ్ కరెంట్ని ఎంచుకోవడం ద్వారా అల్యూమినియంకు అకామిడేట్ చేయడానికి వెల్డింగ్ సెట్టింగ్లను సర్దుబాటు చేయండి. సాధారణంగా 60 నుండి 90 యాంపియర్ల వరకు ఉండాలి. అదే సమయంలో ఆప్టిమల్ పెనెట్రేషన్ మరియు ఫ్యూజన్ను నిర్ధారించడానికి వెల్డింగ్ వోల్టేజ్ను పెంచండి. వెల్డింగ్ మిషన్ యొక్క ఈ కేర్ఫుల్ సెటప్ స్మూత్ మరియు సమర్థవంతమైన వెల్డింగ్ ఆపరేషన్ కోసం పునాది వేస్తుంది. తదుపరి దశ ట్రాక్ వెల్డింగ్ మరియు అలైన్మెంట్. తుది వెల్డ్కు వెళ్లే ముందు తాత్కాలికంగా భాగాలను ఒకదానితో ఒకటి ఉంచడానికి మరియు అలైన్మెంట్ను మెయింటైన్ చేయడానికి ట్రాక్ వెల్డింగ్ పర్ఫామ్ చేయండి. ఖచ్చితమైన అలైన్మెంట్ను నిర్ధారించడానికి V-బ్లాక్ యాంగిల్ ఐరన్ను ఉపయోగించండి మరియు టాక్ వెల్స్ యొక్క సరైన మెల్టింగ్ సాధించడంపై ఫోకస్ చేయండి. ఈ దశలో
1.5 మిల్లీమీటర్ల రూట్ గ్యాప్, 75 డిగ్రీల గ్రూవ్ యాంగిల్ మరియు 1.5 మిల్లీమీటర్ల రూట్ ఫేస్ని మెయింటైన్ చేయడం వంటి నిర్దిష్ట కొలతలపై శ్రద్ధ వహించండి. అంతటా స్థిరత్వాన్ని నిర్ధారించడానికి రూట్ గ్యాప్ వలె అదే డయామీటర్ కలిగిన బెంట్ వైర్ను ఉపయోగించవచ్చు. తదుపరి దశ ట్యాక్ వెల్డ్స్ను పూర్తి చేయడం. పైపులను రొటేటింగ్ చేయడం ద్వారా జాయింట్స్ 120 డిగ్రీ యాంగిల్లో జత చేయబడ్డాయని నిర్ధారిస్తూ ట్యాక్ వెల్డింగ్ ప్రక్రియను కొనసాగించండి. రోలర్ స్టాండ్ నియంత్రణ డౌన్వర్డ్ వెల్డింగ్ పొజిషన్ మెయింటైన్ చేయడానికి ఒక అమూల్యమైన సాధనంగా మారుతుంది. ఇది యూనిఫామ్ పెనెట్రేషన్ని ప్రోత్సహిస్తుంది మరియు పొటెన్షియల్ డిస్టార్షన్ను తగ్గిస్తుంది. మీరు వెల్డింగ్ని కొనసాగిస్తున్నప్పుడు 85 డిగ్రీల స్థిరమైన టార్చ్ యాంగిల్ని మెయింటైన్ చేస్తూ పైప్ను స్థిరమైన మరియు సమానమైన వేగంతో రొటేట్ చేయండి. పైప్ యొక్క యాంటీ క్లాక్వైజ్ రొటేషన్ యూనిఫామ్ హీట్ డిస్ట్రిబ్యూషన్ని మరియు సమర్థవంతమైన వెల్డ్ ఫార్మేషన్ను నిర్ధారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆరవ దశ వెల్డింగ్ మరియు ఇన్స్పెక్షన్. వెల్డింగ్ ప్రక్రియను అన్ని విభాగాలకు విస్తరించండి మరియు ప్రతి జాయింట్ కోసం ఏర్పాటు చేసిన విధానాన్ని కఠినంగా పాటించండి. ఏదైనా కారణం చేత వెల్డింగ్ ప్రక్రియకు అంతరాయం కలిగితే పునఃప్రారంభించే ముందు వెల్డ్ పూల్ పూర్తిగా శుభ్రం చేయబడిందని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. వెల్డింగ్ పూర్తయిన తర్వాత రొటేటింగ్ ఫిక్స్చర్ నుండి వర్క్ పీస్ను రిమూవ్ చేసి మిగిలిన స్లాగ్ను జాగ్రత్తగా తొలగించడానికి చిప్పింగ్ హ్యామర్ని ఉపయోగించండి. ఏడవ దశ పోస్ట్ వెల్డ్ పరీక్ష. పోరోసిటీ, క్రాక్స్ లేదా అసంపూర్ణ ఫ్యూజన్ వంటి ఏవైనా సంభావ్య లోపాలను గుర్తించడానికి పరిపూర్ణమైన పోస్ట్ వెల్డ్ ఇన్స్పెక్షన్ అవసరం. ఏవైనా సమస్యలను తక్షణమే సరిదిద్దడం వెల్డ్ యొక్క క్వాలిటీని మెయింటైన్ చేయడానికి గణనీయంగా దోహదపడుతుంది. ఎనిమిదవ దశ చివరి ఫినిషింగ్. వెల్డింగ్ ప్రక్రియను ముగించడం అనేది రిఫైన్మెంట్ యొక్క తుది టచ్ను కలిగి ఉంటుంది. వైర్ బ్రష్ను ఉపయోగించి వెల్డ్ను సూక్ష్మంగా శుభ్రం చేయడం మరియు మిగిలిన మలినాలను తొలగించి దాని మొత్తం రూపాన్ని పెంచడం. ఈ దశ వెల్డ్ యొక్క పరిశుభ్రతను నిర్ధారించడమే కాకుండా జాయింట్కి పాలిష్డ్ మరియు ప్రొఫెషనల్ ఫినిష్ను అందిస్తుంది. చర్చించిన ముఖ్య అంశాలను రీక్యాప్ చేసుకుందాం. ఏదైనా మురికి లేదా డెబ్రీను తొలగించటానికి అల్యూమినియం పైపులను వైర్ బ్రాస్తో శుభ్రం చేసి షీట్లను కత్తిరించండి. వెల్డింగ్ మిషన్ను సెటప్ చేయండి. సెట్ పీస్ను సరియైన వ్యవధిలో మరియు సరియైన అలైన్మెంట్లో ట్రాక్ చేయండి. వెల్డింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత లోపాల కోసం వెల్డును ఇన్స్పెక్ట్ చేయండి. ఇది మనల్ని ముగింపుకు తీసుకువస్తుంది. గ్యాస్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్ GTAWని ఉపయోగించి 1G ఫ్లాట్ పొజిషన్లో 50 మిల్లీమీటర్ల డయామీటర్ మరియు 3 మిల్లీమీటర్ల వాల్ థిక్నెస్ కలిగిన అల్యూమినియం పైప్ పై
బట్ జాయింట్ గురించి మీరు మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.